మరొక కీలకమైన అంశం మనకు కనిపిస్తుంది విజయ్ గారు. సిట్ నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి కూడా నోటీసులు ఇచ్చిన సందర్భం మనం చూసాం. విచారణకు హాజరయ్యారు, పూర్తిగా సహకరించిన సందర్భం కూడా కనిపించింది. కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇదంతా జరుగుతుందని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తిన సందర్భం కూడా చూసాం. తాజాగా జోగన్పల్లి సంతోష్ కుమార్ గారు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఎట్లా చూడాలి ఈ సిట్ నోటీసులకు సంబంధించిన ఈ పరంపరను ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండు బొగ్గుకు సంబంధించినటువంటి ఇష్యూ డైవర్ట్ ఒకటి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకి ఈరోజు షెడ్యూల్ వస్తుంది అనేటువంటిది ఉన్నది. 11-12 తేదీల్లో ఎలక్షన్స్ జరుగుతాయి అనే నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎలక్షన్ల వరకు ఇది లాగాలి అనేది రాజకీయ ప్రయోజనం ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఎన్నికల వరకు, ఈ మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతిపక్ష పార్టీకి కావచ్చు, ఇతర ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇబ్బందికరమైనటువంటి గురి చేస్తే నాకు రాజకీయంగా లాభం జరుగుతుంది అని ఒక ప్రధానమైనటువంటి ఇంటెన్షనే కనిపిస్తుంది. ఇష్యూని డైవర్ట్ చేసినట్టు బొగ్గుకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కువ చర్చ జరిగితే నష్టం ఎక్కువ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి, అవినీతికి సంబంధించినటువంటిది, విత్ ఇన్ ద మంత్రులే ఇట్లా చేసిరు అనేటువంటిది. ప్రతిపక్షంకి సంబంధించినటువంటిది ఒక సిట్ అనేది మొదలుపెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటి అంశమే ఎన్నికల్లో ఎజెండా లాగా నడపాలనే టార్గెట్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా వరుసగా ముందు హరీష్ రావుకి, తర్వాత కేటీఆర్ గారికి, తర్వాత సంతోష్ గారికి, ఇక నెక్స్ట్ కూడా కొంతమందికి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఉండి చర్చ దీని మీద ఇక మీడియా అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో, అధికార పార్టీకి ఉన్నటువంటి మీడియాలో ఇదే రకమైనటువంటి చర్చ. ఇది ట్యాపింగ్ సంబంధించి, అసలు ట్యాపింగ్ది పెద్ద పబ్లిక్ ఇష్యూ అయినటువంటి అంశం కూడా కాదు. బొగ్గు అనేది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశము, సింగరేణి తెలంగాణ ప్రైడు. దాన్ని ఏ రకంగా మొత్తము పిచ్చికుక్కం చేసి చంపుతున్నటువంటి దశని మల్పించడానికి, అది ఈజీ క్రమంగా అది ఎట్లాగో పూర్తి ప్రైవేటీకరణ లేదా ఇతరులకు చేయడానికి మొత్తం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ సమాజం అర్థం చేసుకోకుండా ఉండడానికి, తెలంగాణ సమాజం మైండ్లలో అదంతా రాకుండా ఉండడానికి సిట్ అనే దాన్ని తీసుకొచ్చి దానిలో రోజుకు గమ్మత్ అయినటువంటి లీకులు ఇచ్చి జరుగుతున్నటువంటి విచారణ అధికారికంగా ఏమి ఉండదు. అధికారికంగా ఒక 4-5 వ్యాఖ్యలతో స్టేట్మెంట్ ఇస్తారు సజ్జనార్ గారు, కానీ ఫోన్లు చేసి చెప్పుడు మొత్తం ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి నెక్స్ట్ డే పేపర్లలో రకరకాలే వస్తున్నటువంటి కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటిది. మీరు రాజకీయంగా ఉంటే మీరు ఒకవేళ రాజకీయంగా ఎన్నికల్లో గెలవాలనుకుంటే మీరు చేసిన 2 yearsలో మీరు చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మున్సిపాలిటీలలో చేసిన డెవలప్మెంట్ కావచ్చు, ప్రజల్లో మేము కొనుగోలు శక్తి పెంచడానికి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవి చెప్పుకొని గెలవాలి. ప్రజలకు ఇష్యూస్ తెలియకుండా పక్క పార్టీ మీద సిట్ అనే పేరుతోటి వేసి రాజకీయ లబ్ధి పొందామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. 1-2 సార్లు నమ్మొచ్చు, కానీ అదే పనిగా చేస్తుంటే ఇది ఉద్దేశపూర్వక. ఈ సిట్ అనేది చాలా పల్సన్ అయిపోయింది. ఇప్పుడు ఈ దెబ్బకి ఏమైందంటే సిట్ అనేది ఉత్తుత్త సిట్, అది విచారణ, ఫోన్ ట్యాపింగ్ కూడా ఏం తేల్చట్లేరు. సుప్రీంకోర్టే వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అంతకుముందు అధికార పార్టీ నాయకులు చెప్పేవాళ్ళు, ప్రభాకర్ రావు వస్తే మొత్తం బయటపడుతుంది, మొత్తం అయిపోయినట్టే కేసు అనే విధంగా వాదనలు చేసేటువంటి సందర్భం. వచ్చి చేసి విచారణ చేసినా ఇంతవరకు పడట్లేదు. సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించినటువంటి, ఇంకెంతకాలం ఇది సాగదీస్తారు? మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని ఇంత హింసించి జైల్లో పెట్టి మీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు విచారణ చేస్తారా అనే నేపథ్యంలో వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భంలో వాళ్ళది కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు అధికారులకు సంబంధించినటువంటిది రాజకీయంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకుల మీద పడినట్టే కనిపిస్తుంది తప్ప చిత్తశుద్ధితోటి అందులో విచారణ చేసేటువంటి ఇది మాత్రం కనిపించటం లేదు. కేవలం ఎన్నికల పర్పసు, ఇష్యూస్ డైవర్ట్ చేసేటువంటి లక్ష్యము, ఉద్దేశమే సిట్టులో కనిపిస్తుంది. బొగ్గుకు సంబంధించినటువంటిది విత్ ఇన్ ద పార్టీలో కూడా సంక్షోభం మొదలవుతాట్టు కనిపిస్తుంది. బొగ్గు దాంతో మొత్తం చాలా ఇబ్బందికరమైనటువంటి, రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. దాని నుంచి కొంతకాలం సేవ్ చేసుకునేటువంటి ఇంటెన్షనే ఈ సిట్టు విచారణ అనేది కనిపిస్తుంది తప్ప మరొక అంశం అయితే ఇందులో కనిపించటం లేదు.